హాయ్ ఆల్, చాలా రోజుల తర్వాత అయితే మేము ముందుకు వచ్చానండి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి నేనైతే కొంచెం వెకేషన్లో అనుకోండి మమ్మీ వాళ్ళ ఇంటికి అలా తిరుగుతూ ఉన్నాను అనమాట. ప్రజెంట్ ఇదైతే మేమైతే రీసెంట్గా వండర్లా అయితే వెళ్ళాము. అక్కడ వ్లాగ్ తీసాను అనమాట. కొంచెం కొంచెం మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా, కొంచెం వీడియో పెట్టచ్చు కదా అని. చూస్తున్నారు కదా, సాటర్డే వెళ్ళామండి మేము. ఎంతమంది క్రౌడ్ ఉన్నారంటే చాలామంది ఉన్నారండి. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట. నేను మా హస్బెండ్ పిల్లలు అయితే ఫస్ట్ టైం వెళ్తున్నాం వండర్లాకి. అండ్ అంతకుముందు మామూలు వేరే జలవిహార్ వీటికైతే వెళ్ళాం, కానీ వండర్లాకి అయితే ఇది మా ఫస్ట్ టైం అనమాట. చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే నేను వాటర్లో అయితే ఆడుకుంటాను కానీ అసలు రైడ్స్ అయితే ఏం ఎక్కను. కానీ ఈసారి ఎంత ప్రైజ్ కదా టికెట్, ఖచ్చితంగా ఎక్కాల్సిందే అని అందరంటే ఖచ్చితంగా అయితే ఎక్కాను అనమాట. కొన్ని రైడ్స్లో అయితే నేనైతే పెద్ద పెద్దవి అయితే ఎక్కలేదనమాట. చాలా భయం అండి నాకు. చిన్న చిన్న రైడ్స్ కానీ అవే నాకు పెద్దవి అనిపించాయి. స్టార్టింగే ఒకటైతే ఎక్కాము, వాటర్ స్లైడ్. అసలు అది 3 floors ఎక్కి వెళ్ళామన్నమాట. అది ఎక్కి కిందకి దిగగానే నాకైతే షివరింగ్ వచ్చేసింది అనమాట. నా కాళ్ళు చేతులు వణికాయి అనమాట. వెళ్ళేటప్పుడు ఏముందిలే ఇట్లా జారి కిందకి వచ్చేస్తాం కదా అనుకున్నాం, కానీ అమ్మో అట్లయితే లేదు. కానీ వెళ్ళొచ్చిన తర్వాత అయితే నాలో ఉన్న భయం అంతా పోయిందనమాట. దాని తర్వాత ఇంకా 2-3 రైడ్స్కి అయితే వెళ్ళాను. ఇంకేం భయపడలేదన్నమాట. మా హస్బెండ్కి, మా అక్క వాళ్ళ హస్బెండ్కి, మా మామయ్యలు ఇద్దరు అనమాట. మా మామయ్య వాళ్ళకి ముగ్గురికి ఎవరికి భయం లేదు. ఎక్కువ ఏమీ అన్నీ ఎక్కుతారనమాట. ఏది ఎక్కకుండా వదలరు. మాకేమో లేడీస్కి అందరికీ భయం. మా అక్కకైతే ఫుల్ భయం. మా అక్క అయితే ఏది ఎక్కలేదు, మేమే ఎక్కామన్నమాట. అందుకే ఇప్పుడు నేనైతే ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా చాలా కష్టంగా ఉంది, ఎందుకంటే అందరం ఉన్నాం ఇక్కడ. మమ్మీ వాళ్ళ ఇంట్లో అక్క వాళ్ళ ముగ్గురు పిల్లలు కూడా. నేనైతే కిచెన్లోకి వచ్చి డోర్ వేసుకొని అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ప్రజెంట్. చూస్తున్నారు కదా, మేమందరం అయితే ఇంకా టికెట్స్ ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నామండి. అప్పుడైతే ఆఫర్ ఉందన్నమాట, మదర్స్ డే ఆఫర్. మేము ఏమనుకున్నామంటే ముందు రోజు నైట్ లేట్గా పడుకొని లేసేసరికి బుక్ చేయలేదనమాట. 9:30లో బుక్ చేస్తేనే ఆఫర్ వస్తుందంట మార్నింగ్. మాకు తెలియదు ఆ రోజు అంత వస్తుందేమోలే అనుకున్నాం, కానీ 9:30 లోపే చేస్తేనే వస్తుందని అయితే చెప్పారు. మాకైతే ఆఫర్ రాలేదు. మీలో ఎంతమంది మదర్స్ డే ఆఫర్ యూజ్ చేసుకున్నారు, వెళ్ళారా లేదా కూడా కింద కమెంట్ చేయండి. ఎవరైనా నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వని వాళ్ళు అక్కడ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. అక్కడైతే డైలీ అప్డేట్స్ వస్తాయి. యూట్యూబ్లో అంటే మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఎడిటింగ్ ఇదంతా ఉంటుంది కాబట్టి కొంచెం లేట్గా అవుతున్నాయి ఇప్పుడు మన వీడియోస్. చూస్తున్నారు కదా, అందరం అయితే ఎక్సైటెడ్గా వెళ్తున్నాము. చాలా హ్యాపీగా వెళ్తున్నాం అనమాట. వెళ్ళిన తర్వాతే కదా అసలు తెలిసింది. ఫస్ట్ వాటర్లోకే వెళ్ళాం, డైరెక్ట్ వెళ్ళగానే పిల్లల్ని ఆడిపించడానికి. అందుకని వాటర్లోకే వెళ్ళి పిల్లలందరిని ఆడిపించిన తర్వాత కాసేపు తర్వాత వెళ్ళామన్నమాట రైడ్స్కి. మధ్యలో తిన్నాంలేండి. మన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫుడ్ అండి. పిల్లలకి ఫుడ్ ఏదైనా మనం బయటది మనం ఇంట్లో చేసింది కానీ అట్లాంటి ఏమీ ఎలా ఉండదు అనమాట. ఫుడ్ ఐటమ్స్ ఏమీ ఎలా చేయరు కదా, ఏదైనా అక్కడే మనం కొనుక్కోవాలన్నమాట. ఇంకా మీకు తెలిసిందే కదా, లోపల మనం బయటది అక్కడికి డబుల్ రేటు అలా ఉంటుంది అనమాట. ఒక వాటర్ బాటిలే ఒక 750 ml వాటర్ బాటిల్ 60 రూపీస్ ఎంతో ఉందన్నమాట. అందుకే మాకు అదే ప్రాబ్లం అనిపించింది. కానీ ఇంతమంది వెళ్తాం కదా, చాలా అవుతాయి అనమాట. వాటర్లో ఆడి ఆడి ఆ ఎండలో దప్పుగతా ఉంటాయి మనకి వాటర్. అది అనమాట ప్రాబ్లం. సైడ్ సైడ్ కూర్చో కూర్చో కమా సైడ్ రా
ఆ సౌండ్స్, ఎంజాయ్మెంట్, ఆ స్మైల్స్ చూస్తుంటే మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది అనమాట. మళ్ళీ ఎప్పుడు వెళ్తామో చూద్దాం. అందుకే నేనైతే రా సౌండ్స్ పెట్టానమాట, చాలామందికి నచ్చుతుంది కదా అని. మనము వాటర్లోకి వెళ్తే పెద్దవాళ్ళం కూడా చిన్నపిల్లలు అయిపోతాం కదండి. మీ అందరికీ ఒక క్వశ్చన్ ఏంటంటే, మేము ఇంతమంది వెళ్ళాం కదా, మాకు టికెట్స్కి ఎంత అయిందో గెస్ చేసి కమెంట్ చేయండి. మీకు టికెట్ ప్రైస్ తెలిసే ఉంటుంది కదా, అడల్ట్స్కి పిల్లలకి ఎంత ఉంటుందో. అందుకని మీరు ఖచ్చితంగా గెస్ చేసి కమెంట్ చేయండి, ఓకేనా. మాకు ప్రాబ్లం ఏంటంటే, పిల్లల్ని వాటర్లోకి తీసుకెళ్ళాలంటేనేమో భయము, అక్కడేమో కూర్చొని ఆడుకోరు అనమాట. మా పాప వల్లే భయం. బాబు మంచిగా ఆడుకున్నాడు, పాప ఏంటంటే మా దగ్గరికి రావాలని, వాటర్లోకి రావాలనే ట్రై చేస్తుంది. అందుకని నేను పాప దగ్గర ఉంటే మా హస్బెండ్ అటు వెళ్ళడం అలా అయితే చేసాం. కాసేపు మా అమ్మమ్మ కూడా ఉంది, అంటే మా అక్క వాళ్ళ అత్త అనమాట, కాసేపు అక్కడ ఉంది. అందుకని ఇప్పుడైతే మేము ఇక్కడ చూస్తున్నాం కదా, ఇట్లా ఎంజాయ్ చేస్తున్నాము. ఫస్ట్ మనకి ఆ వేవ్స్ వచ్చినప్పుడు చాలా బాగా అనిపించింది, కానీ బాడీ పెయిన్స్ అయితే అండి మీరు నమ్మరు, 2 days అయితే ఉన్నాయన్నమాట బాడీ పెయిన్స్ మాకు. దానివల్లే అయ్యో అనిపించింది అనమాట. ఎందుకంటే బాడీ పెయిన్స్ అంటే మనం ఏ పని చేసుకోవాలన్నా, పిల్లల్ని ఎత్తుకోవాలన్నా ఆ 2 days కొంచెం అనిపించింది, కానీ ఎంజాయ్మెంట్ మాత్రం అస్సలు మర్చిపోలేదన్నమాట. అందుకే మేము మెమొరీలా ఉండాలని అయితే కొంచెం షూట్ చేసాము. ఇదైతే నా ఫస్ట్ రైడ్, అంటే వాటర్లో స్లైడ్ అయింది కాకుండా ఇదైతే ఫస్ట్ రైడ్ అనమాట. తిన్న తర్వాత ఎక్కాము. నాకైతే ఎంత భయం పుట్టిందండి, నేను అసలు ఎక్కనమాట, చాలా భయం నాకు. అసలు ఇది ఎక్కుతుంటే అమ్మో దేవుడే కనిపించాడు నాకు. బయట సౌండ్స్ వస్తున్నాయి, మీరు డిస్టర్బ్ అనుకోకండి, ఎవరో బాంబులు పేలుస్తున్నారు. ఇంతకన్నా సౌండ్ రాకుండా అయితే అస్సలు నేను మాట్లాడలేను అనమాట. చూస్తున్నారు కదా, సెకండ్ ఇది ఎక్కాము. నేను మా హస్బెండ్కి చెప్తే నేను ఎక్కనంటే అందరు కలిసి ఎక్కించారు నన్ను. భయపడినంత ఏం లేదు కానీ భయపడ్డానండి. ఫస్ట్ ఒక 2-3 times అది ఊగుతున్నప్పుడు భయపడ్డాను, కడుపులో అంతా తిప్పుతున్నట్టు అలా అనిపించింది, కానీ తర్వాత బాగానే ఉంది. ఇదైతే అస్సలు ఎక్కొద్దండి, అసలు అన్ని రైడ్స్ కన్నా, రోలర్ కోస్టర్ కన్నా ఇదే డేంజర్ అనిపించింది నాకైతే. అది నేను వీడియో తీస్తుంది నేనే, మా హస్బెండ్ వాళ్ళు, మా ఇద్దరు, ఒక అక్కను ఇంకొక శరణ్య అని మా సిస్టర్స్ అందరూ వాళ్ళు ఎక్కారు. కానీ ఎంత భయపడ్డారో నాకే భయం వేసింది. నేను ఆపేసే టైంకి తీసాను అనమాట వీడియో. అదైతే ఎక్కకూడదని అప్పుడు అనిపించిందండి బాబు. అది పల్టీలు ఉల్టా పల్టా చేస్తుంది అనమాట ఆ రైడ్. ఎవరైనా ఎక్కేవాళ్ళనుకుంటే బాగా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు ఎక్కండి. వామిటింగ్స్ అలా కళ్ళు తిరిగే అలాంటి వాళ్ళైతే అది అసలు ఎక్కొద్దనే చెప్తాను నేను. ఇంకా మేమందరం ఎక్కితే మా పాప ఊరుకుంటుందా, అందుకని మా పాపకు కూడా కొన్ని రైడ్స్ అయితే ఎక్కించి వీడియో అయితే తీసాము. మా పాప కూడా అది ఉంటుంది ఉయ్యాల, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా కడుపులో తిప్పిందని, దాన్ని ఏమంటారు మర్చిపోయాను, అది కూడా ఎక్కిందండి మా పాప. అస్సలు ఏడవలేదు, ఏం లేదు. లాస్ట్కి మీదైతే కార్ ఎక్కాము, అన్నీ బ్రేక్ డాన్స్ కూడా ఎక్కాము, కానీ మేము వీడియోస్ తీయడం మర్చిపోయాము. ఇంకా నైట్ ఇంటికి వచ్చి పడుకుని నెక్స్ట్ డే ఇంకా ఇదనమాట సిచ్యువేషన్. బయట అయితే వంట స్టార్ట్ చేసాము. అసలు ఎందుకు వంట చేస్తున్నాము కూడా ఎవరైనా గెస్ట్ చేసే వాళ్ళు గెస్ట్ చేయండి. ఇంకొక ఇది అయితే part 2 కింద పెడతాము. ఇది part 1. part 2లో వంట ఏమేమి చేసాము, ఎలా చేసాము అన్నీ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే తీస్తాను. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.